2006 వరకు కూడా మనం వీడియోలని DVD రూపంలోనో, టీవీలో వచ్చినప్పుడో లేదా VCRలలో చూసేవాళ్ళం. టీవీలో వచ్చే సీరియల్ ఎపిసోడ్ ఏదైనా మిస్ అయ్యాము అంటే ఇక అది మళ్ళీ మనం తిరిగి చూడలేం. కానీ ఈరోజు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏది కావాలంటే అది ప్రపంచంలో ఆ వీడియో ఎక్కడ రికార్డ్ అయినా సరే మీరు మీ ఇంట్లో కూర్చొని చూడొచ్చు. 25 సంవత్సరాలకి ముందు వరకు ఒక వీడియోని ఇంటర్నెట్లో పెట్టాలి అంటే 2 నిమిషాల వీడియోకి సుమారు 3 నెలలు కష్టపడేవారు. ఆ వీడియోని కూడా యానిమేటెడ్ రూపంలోనే తీసేవారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రపంచానికి తెలిసిన తర్వాత మాత్రం ఇలా లేదు. ప్రపంచం మొత్తాన్ని ఈ యూట్యూబ్ మార్చేసింది. సో ఈ ఎపిసోడ్లో యూట్యూబ్ అనేది ఎలా మొదలైంది, దీని అసలు ఓనర్లు ఎవరు, వాళ్ళు యూట్యూబ్ అనే కాన్సెప్ట్ని గూగుల్కి ఎందుకు అమ్మేశారు, ఇంకెన్నెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్కి మీరు మొదటిసారి వచ్చినట్లయితే కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ముందుగా యూట్యూబ్ ఎంత పెద్దదో తెలుసుకుందాం. ఈ యూట్యూబ్ని ప్రతి నెల 7 బిలియన్ అవర్కి సరిపోయే అన్ని వీడియోలు నెల మొత్తం ప్రపంచమంతా చూస్తుంది. ఈ యూట్యూబ్లో ప్రతి 60 సెకండ్లకి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. కేవలం ఈరోజు అప్లోడ్ అయిన వీడియోలని మాత్రమే మీరు చూడాలనుకుంటే మీకు సుమారు 4 రోజులు పడుతుంది. ఆ వీడియోలన్నిటినీ చూడటానికి. అంటే అర్థం చేసుకోండి, యూట్యూబ్లో ప్రపంచవ్యాప్తంగా ఇన్ని లక్షల కోట్ల వీడియోలు ఉన్నాయో. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అమెరికాలో మొదలైన ఈ యూట్యూబ్కి 80% పైగా వ్యూవర్షిప్, ఆదాయం అన్నీ కూడా బయట దేశాల నుంచే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంటర్నెట్ మొత్తంలోనే యూట్యూబ్ అనేది 3వ అతిపెద్ద వెబ్సైట్, అలాగే 2వ అతిపెద్ద సెర్చ్ ఇంజైన్. ఈ యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకున్నాం. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే యూట్యూబ్ అనేది ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంత ఆదాయాన్ని, పాపులారిటీని ఎలా సొంతం చేసుకున్నారో కూడా తెలుసుకుందాం. యూట్యూబ్ అనే స్టోరీ ఎలన్ మస్క్ అనే ఒక పేపాల్ కో-ఫౌండర్ దగ్గర మొదలైంది. ఈయన కొంతమంది కుర్రాలని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మార్స్ అనే గ్రహానికి పంపడానికి ట్రైన్ చేశాడు. అప్పటికే ఈ ఎలన్ మస్క్ అనే వ్యక్తికి సొంత ఒక స్పేస్ కంపెనీ ఉంది. దానికి తోడుగా OL ఎలక్ట్రానిక్ కార్ కంపెనీ కూడా టెస్లాలో ఉంది. ఈయన హైర్ చేసుకున్న 3 ఎంప్లాయీసే ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది. ఆ 3 పేర్లే చెడ్ హెర్లే, స్టీవ్ చిన్, జావిద్ కరీం. ఈ 3 పేపాల్ కంపెనీలో ఎంత త్వరగా అయితే జాయిన్ అయ్యారో అంత త్వరగా ఈ ఎలన్ మస్క్ అనే వ్యక్తి వల్ల బయటకు వచ్చేశారు. ఈ 3 ఆలోచనలు ఒకేలా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఒక వీడియో డేటింగ్ వెబ్సైట్ని క్రియేట్ చేయాలి అని ఎప్పటి నుంచో ఉండేది. ఖాళీగానే ఉన్నారు. ట్యూన్ ఇన్ హుకప్ అనే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసి ఈ సైట్లో అప్లోడ్ అయ్యే వీడియోలు అన్నీ కూడా తమని తాము షూట్ చేసుకొని లుకింగ్ ఫర్ ఏ ఉమెన్ లేదా లుకింగ్ ఫర్ ఏ మెన్ అనే టైటిల్స్తో అప్లోడ్ చేసేవారు. ఈ ట్యూన్ ఇన్ హుకప్ అనే వెబ్సైట్లో వీడియోలు పోస్ట్ చేసిన వాళ్ళందరికీ ఈ 3 డబ్బులు కూడా పే చేశారు. కానీ ఈ ఐడియా జనాల ఎవరికి కూడా నచ్చలేదు, వర్కౌట్ కూడా కాలేదు. ఇక ఈ వెబ్సైట్ని ముందుకు తీసుకువెళ్ళడం కూడా ఈ 3 వల్ల కూడా కాలేదు. కానీ ఒకరోజు ఈ 3లో ఒకడైన జావిద్ ఇంటర్నెట్లో జెనెట్ జాక్సన్ అనే అమెరికన్ సింగర్ యొక్క వీడియోని వెతకడం మొదలుపెట్టాడు. ఒకరోజు మొత్తం వెతికినా సరే ఆమె వీడియో ఎక్కడ దొరకలేదు. ఇక అప్పుడే ఇతనికి ఒక ఐడియా స్పార్క్ అయింది. ఆ ఐడియాని ఇద్దరి ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడు. ఆ ఇద్దరికి జావిద్ చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చింది. ఈ ఐడియా పైన మనం వర్కౌట్ చేసామే అనుకో ప్రపంచాన్ని మార్చేయచ్చు అని అనుకున్నారు. కానీ వీళ్ళకి కావాల్సిందల్లా ఒక కరెక్ట్ ఫార్ములా. ఇక అప్పుడు ఆ ఫార్ములా కరెక్ట్గా ఆల్రెడీ వీళ్ళు కనిపెట్టిన ట్యూన్ ఇన్ హుకప్ అనే ఒక ఎగ్జిస్టింగ్ వీడియో షేరింగ్ సైట్ని కరెక్ట్గా మ్యాచ్ అయింది. అదే సైట్ని మెల్లగా వీళ్ళు యూట్యూబ్ అనే పేరుకి మార్చేశారు. ఈ వెబ్సైట్ని ఫిబ్రవరి 14, 2005న కాలిఫోర్నియాలోని ఒక పిజ్జా షాప్లో ఉన్న ఒక హంబుల్ రూమ్లో క్రియేట్ చేయడం జరిగింది. యూట్యూబ్లో అప్లోడ్ అయిన ఫస్ట్ వీడియో టైటిల్ ఏంటో తెలుసా? దాని పేరు మీ ఎట్ ద జూ. ఈ వీడియో జావిద్ కరీం ఏప్రిల్ 23, 2005లో అప్లోడ్ చేశాడు. యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ అయిన వీడియో ఇదే. బ్రెజిలియన్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన రొనాల్డో ఫుట్బాల్ ఆడుతున్న వీడియో యూట్యూబ్లో ఫస్ట్ 1 మిలియన్ రీచ్ అయిన వీడియో. అది కూడా సెప్టెంబర్ 2005లో. అలాగే నైక్ కంపెనీని ఫస్ట్ యూట్యూబ్ని ప్రమోషనల్ ప్లాట్ఫామ్గా వాడుకుంది. ఇక యూట్యూబ్కి నవంబర్ 2005లోనే $3.5 మిలియన్ వెంచర్ క్యాపిటల్గా దొరికింది. జూన్ 2006లో NBC అండ్ యూట్యూబ్
ఈ రెండు డిజిటలైజేషన్ అంటూ ఒక స్టెప్ ని ముందుకు వేశాయి. వీళ్ళిద్దరూ కలిసి డిజిటల్ ఏజ్ ని ప్రారంభించారు. ఎన్బీసీతో యూట్యూబ్ కలిసి డిజిటలైజేషన్ అనే ప్రమోషన్ ని స్టార్ట్ చేసేంత వరకు గూగుల్ కంపెనీకి యూట్యూబ్ అనే ఒకటి ఉందని కూడా తెలియదు. ఇంకా అక్టోబర్ 2006లో గూగుల్ యూట్యూబ్ ని కొనేసింది. అది కూడా ఎంతో తెలుసా, $1.65 బిలియన్. 1.6 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 12 అంకెలుంటాయి. ఇంక ఇంటర్నెట్లో గూగుల్ అక్వైర్ చేసిన యూట్యూబ్ నెక్స్ట్ స్టెప్ ఎవాల్యుయేషన్గా మారిపోయింది. యూట్యూబ్ని గూగుల్ కొనుక్కున్న మొదట్లో యూట్యూబ్కి కేవలం 65 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. యూట్యూబ్ మెల్లమెల్లగా కొద్ది నెలల్లోనే స్ట్రాంగ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇక అదే సంవత్సరంలో యూట్యూబ్ ఇంటర్నెట్ మొత్తంలోని వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సైట్గా ఎదిగింది. ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రతి పర్సన్ కూడా ఇండివిజువల్ వీడియోస్ని అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ మ్యారేజెస్ వీడియోస్ని, కంటికి ఏదైనా కొత్తగా కనిపిస్తే దాన్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం. ఇంకా మే 2007లో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది మొదలుపెట్టింది. గూగుల్ చాలా మంది ఇళ్లల్లో నువ్వు దేనికి పనికిరావురా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి జీవితాన్ని ఈ యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంతో మార్చేసింది. మీకు హాబీగా ఉన్నదాన్ని బిజినెస్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవటం ఎలాగో యూట్యూబ్ కళ్ళకి కట్టినట్టుగా చూయించింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక ఈ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అయిన సంవత్సరంలోపే యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా అప్పటికే ఉన్న యూజర్స్ 6 ఫిగర్ ఇన్కమ్ని ఎర్న్ చేయడం మొదలుపెట్టారు. ఇక అదే సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో ఉన్న 16లో 7 ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ వాళ్ళ క్యాంపెయిన్ని యూట్యూబ్ త్రూనే చేశారు. క్యాంపెయిన్ అంటే ప్రచారం. ఇక జూలైలో యూట్యూబ్ అండ్ CNN వీళ్ళిద్దరూ కలిసి ప్రెసిడెన్షియల్ డిబేట్ ని హోస్ట్ చేశారు. ఈ వీడియోని యూట్యూబ్ లో సిటిజన్స్ సబ్మిటెడ్ వీడియో క్వశ్చన్ అంటూ అప్లోడ్ చేశారు. ప్రెసిడెంట్ డిబేట్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా ఒక యూజర్ జనరేటెడ్ వీడియోని యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారి టెలివిజన్ లో ప్రెసిడెన్షియల్ డిబేట్ కూడా వచ్చింది. అది 1960లో జరిగింది. నిక్సన్ అండ్ క్యాండియన్ అనే ఇద్దరి మధ్య. ఈ టెలివిజనే లేకపోయి ఉంటే క్యాండియన్ అనే ప్రెసిడెంట్ గెలిచేవాడే కాదంట. ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవడంలో టెలివిజన్ ఎంత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుందో చూశారు కదా. కానీ 2007కి వచ్చేటప్పటికి మాత్రం టెలివిజన్ ప్లేస్లో యూట్యూబ్ వచ్చేసింది. 2007లో గూగుల్ యూట్యూబ్ నుంచి నేను ఏదైనా సంపాదించాలి అని అనుకుంది. అప్పుడే అడ్వర్టైజర్లు అందరినీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ని యూట్యూబ్లో వేసుకోవచ్చు అంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. 2009లో అమెరికన్ పార్టీలైన లిబర్టీ ఆఫ్ కాంగ్రెస్, విటనెన్ అనే పార్టీలు సొంత యూట్యూబ్ ఛానల్ని పెట్టుకున్నాయి. 2011లో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసింది. అది కూడా రియల్ టైంలో మన వీడియోని ఎంతమంది జనాలు చూస్తున్నారో తెలుసుకోగలిగే ఫ్యూచర్. 2011 టైంలో అయితే మీరు దేనినైనా రికార్డ్ చేయొచ్చు. రాయల్ వెడ్డింగ్స్ని, ఒలింపిక్స్ని, దేన్నైనా సరే. ఇక అదే సంవత్సరంలో యూట్యూబ్ ఇంతవరకు చేసిన దానికంటే ఇంకా పెద్ద పెద్ద వాటిని చేయగలదు అని ప్రపంచం మొత్తానికి అర్థమైంది. వరల్డ్ హిస్టరీ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పెద్దదిగా ఎదిగింది యూట్యూబ్. ఇప్పుడు మనం యూట్యూబ్లో కొన్ని వందల మంది పాప్ సింగర్స్లని చూస్తున్నారు. యూట్యూబ్ని ప్లాట్ఫామ్గా వాడుకొని ప్రపంచం మొత్తం ఫేమస్ అయిన జస్టిన్ బీబర్ కూడా ఉన్నాడు. కానీ వీళ్ళందరికీ స్ఫూర్తిగా నిలిచింది మెజెస్టిక్ క్యాజువల్ అనే ఒక ఛానల్. ఈ ఛానల్ ఇంటర్నెట్లో ఉండే మ్యూజిక్ కల్చర్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ప్రపంచంలో ఉండే అన్ని రకాల మ్యూజిక్స్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. 2012 నుంచి యూట్యూబ్ అనేది వెనక్కి తిరిగి చూసుకోలేదు. కొత్త ఫీచర్లు కొద్ది నెలల్లోనే యాడ్ అవుతూ వచ్చాయి. బిలియన్స్లో వెరైటీస్ రావడం మొదలయ్యారు. అన్ని విధాలుగా యూట్యూబ్ అనేది పైకి ఎదిగింది. గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన ఎరిక్ స్కాన్మిన్ ఏం చెప్పాడు అంటే, యూట్యూబ్ ఈజ్ బిగ్గర్ దెన్ టెలివిజన్ అని. టీవీని రీప్లేస్ చేస్తూ యూట్యూబ్ అనేది ప్రపంచం మొత్తం వ్యాపించేసింది అని చెప్పారు. ప్రతి నెల 1 బిలియన్ యూనిక్ విజిటర్స్ యూట్యూబ్ సైట్కి విజిట్ అవుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి ప్రపంచం మొత్తంలో యూట్యూబ్ ఇంపాక్ట్ ఎంత ఉందో అని. చాలామంది అడ్వర్టైజర్లు యూట్యూబ్ని ఒకప్పుడు చిన్న చూపు చూసేవారు. కానీ తర్వాత టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే బదులు
యూట్యూబ్లో ఇవ్వడం మొదలుపెట్టారు. టీవీలో అడ్వర్టైజ్ చేసే అడ్వర్టైజర్లు అందరూ కూడా యూట్యూబ్లోనే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ యొక్క యాడ్స్ని ప్లేస్ చేయొచ్చు అంటూ గూగుల్ పిలుపునిచ్చింది. అప్పట్లో ఉండే VHS టేప్స్ అంటే VCR టేప్స్ అన్నిటిని కూడా డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి అలా కన్వర్ట్ అయిన డాటాని తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు. ఇక అలా కొద్ది సంవత్సరాలలోనే యూట్యూబ్లో క్రియేటర్స్ అనే వాళ్ళు పెరిగిపోతూ వచ్చారు. యూట్యూబ్ అనేది రాజకీయాన్ని అలాగే చాలా మంది జీవితాలను కూడా మార్చేసింది. ఒక చిన్న ఆలోచనతో మొదలైన యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. సో మీ దగ్గర కూడా ఇంతకంటే మంచి మంచి ఆలోచనలే ఉంటాయి, దాన్ని బయటకు తీయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఒక లైక్ వేయండి. ఆల్రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.